తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక జాతీయ మీడియాతో ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఆయన ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ముఖ్యంగా తెలంగాణకు హైదరాబాద్ అనేది ఒక బిగ్ అసెట్ అని, హైదరాబాద్లో అంటే తెలంగాణలో ఎలాంటి పెట్టుబడులు పెట్టడానికైనా హైదరాబాద్ నగరాన్ని చూసి ఇతర దేశస్తుల వ్యాపారస్తులు వస్తారన్నట్టు ఆయన మాట్లాడారు. అంతేకాకుండా తెలంగాణను అభివృద్ధి చేయాలంటే ముఖ్యమంత్రిగా ఆయన వయసు కూడా సరైన వయసు అని, అంటే కరెక్ట్ వయసులో ఉన్నానని చెప్పేసి ఉద్దేశంలో ఆయన మాట్లాడారు. ఇదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అమరావతి ప్రస్తుత రాజధానిగా నిర్మాణం అవుతుందో ఆ అమరావతి గురించి మాట్లాడుతూ అది ఒక ఆంధ్ర రాష్ట్రానికి లయబిలిటీగా మారిందని, అక్కడ వాతావరణం కూడా అనుకూలించదని, ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఆయన యంగ్ అంటే టూ సీనియర్ అని, రాజకీయాల్లో టూ సీనియర్ అని, ఒకవేళ నారా లోకేష్కి ఏదైనా ఇవ్వాలన్నా ఆయన టూ యంగ్ అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అయితే ఈ వ్యాఖ్యలనే కొన్ని విపరీత అర్థాలను తీసుకొస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా టీడీపీని అలాగే కూటమిని అంటే టార్గెటెడ్గా చేసుకొని కొంతమంది అయితే సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ట్రోల్స్ అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ శ్రేణులకు సంబంధించిన సోషల్ మీడియాలోనే ఈ ట్రోల్స్ ఎక్కువగా నడుస్తున్నాయని చెప్పవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఒక కుదబండలా మారిపోతుందని, ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని నిర్మాణం జరగదని చెప్పేసి ఆయన మాటలు అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అక్కడ క్లైమేట్ కూడా సహకరించదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన గాలులు, విపరీతమైన తుఫాన్లు, వర్షాలు ఇలాంటి ఒక వాతావరణం అయితే అక్కడ మారుతూ ఉంటుంది. దీన్ని కూడా తప్పుగా అర్థం తీస్తూ ఉన్నారు. ఇంకా అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాన్ని అభివృద్ధి చేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజను సరిపోదని, ఎందుకంటే ఆయన టూ సీనియర్ అనే ఒక పదాన్ని ఆయన వృద్ధాప్యంలోకి వచ్చాడు, యంగ్ అంటే ఆయన ఏజ్ అయిపోయింది అన్నట్లుగా దాన్ని పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ఇంకా అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పగ్గాలు ఎవరికైనా నారా లోకేష్కి ఏదైనా ఇవ్వాలా అన్న ఒక సందర్భాన్ని కూడా ఆయన ఇంకా చిన్నపిల్లోడు అన్న దాన్ని టూ యంగ్ అనే ఒక పదాన్ని ఇంకా ఆయన చిన్నపిల్లోడు, ఇంకా ఆయనకు అంత పరిణితి రాలేదు అన్న ఒక అర్థాన్ని తీసుకొచ్చేలా కొన్ని సోషల్ మీడియాలో వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు, వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ అయితే రేవంత్ రెడ్డి మాటలను ఒక అస్త్రంగా చేసుకొని టీడీపీ కూటములపై సంధిస్తున్నారని చెప్పవచ్చు. ఇక ఇదే మాదిరిగా రేవంత్ రెడ్డి అంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన రాష్ట్రం మీద ఇలా ఒక అంటే ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే టీడీపీ నాయకులు ఏం చేస్తున్నారు, కూటమి నాయకులు ఏం చేస్తున్నారు అంటూ వీరిపైనే ఒక రివర్స్ అటాకింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే టీడీపీ పార్టీ నుంచి ఎదిగిన నాయకుడు రేవంత్ రెడ్డి కాబట్టి మీ పార్టీ నాయకుడే అంటే మీ పార్టీలో ఎదిగిన నాయకుడే ఇలా మాట్లాడుతుంటే ఎందుకు మీరు దాన్ని ఖండించడం లేదని చెప్పేసి సోషల్ మీడియాలో వీరు విపరీతంగా వైరల్ చేస్తూ ఉన్నారు ఈ మాటలను. అయితే ఇప్పటివరకు అయితే ఇటు టీడీపీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ దీనిపై అయితే స్పందించలేదు. కానీ ఈ ప్రస్తుతం ఈ వైరల్ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపై ఆ టీడీపీ నాయకులు స్పందిస్తారా లేదా రేవంత్ రెడ్డి మాటలను వీరు ఏ విధంగా తీసుకుంటారా అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.